మరి ఆశీర్వాదం గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మనము ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకు ఉదాహరణగా మరి బైబిల్లో నుంచి కొంతమంది దైవజనులను మనం చూసుకుందాం. ఆశీర్వాదం అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? మొదటగా చెప్పండి. ఇంకా అస్సలైన మర్చిపోయారు మీరు. కరెక్ట్ కదా? ఆశీర్వాదం అనగానే మనకు గుర్తు ఎవరు రావాలి మనకు గుర్తు? అబ్రాహాం గారు. అక్కడి నుంచి ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి. అబ్రాహాంను దేవుడు ఏ విధంగా దీవించాడంట? ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వల్లే ఆయన యొక్క సంతానం అవుతుందట. అంటే అంతగా ఆయనను ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ప్రశ్నల జవాబులు కాదు, కానీ మనకు అందరికి తెలిసిన విషయాలే. ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని యొక్క మాటను విన్నాడు. అబ్రాహామే వినాలా? అబ్రాహామే వినాలా? మనం కూడా వినాలి కదా. దేవుడు ఇచ్చిన వాక్యాలను బట్టి, దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి మనం కూడా ఆయన యొక్క మాటను వినాలి. అప్పుడే మనకి ఏం దొరుకుతుందట? ఆశీర్వాదం దొరుకుతుంది. మరి అదే అబ్రహాం గారు చేసింది అక్కడ. ఏ విధంగా అంటే 12వ అధ్యాయంలో తెలుసు కదా మనకు అందరికీ కూడా. ఆయన నువ్వు వెళ్ళు అనగానే ఏం చేశాడు? వెళ్ళాడు. అదే రకంగా తనకు మరి 100 ఏళ్ల వయసులో కుమారుని కలగజేస్తే ఆ కుమారుని తీసుకొని వెళ్ళి బలి అర్పించమంటే ఏం చేశాడు? అర్పించడానికి వెళ్ళాడు, అర్పించలేదు కదా. అర్పించడానికి వెళ్ళాడు, కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. తన కుమారుని వధించకుండా, తన కుమారుని చంపివేయకుండా, తన కుమారుని మీద కత్తి వేయకుండా దేవుడు ఏం చేశాడు? ఆయనను ఆశీర్వదించాడు కదా. ఇక్కడ మనం చూస్తాం 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. చాలండి, తర్వాత వచనం ముందు చదువుకుందాం. ఏం చేశారంటే ఇక్కడ అబ్రాహాం గారు ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్ళుమనగానే ఆయన మాట్లాడకుండా వెళ్ళాడు. మనమైతే వెళ్తామా? వెళ్ళము. మనం ఏం చేస్తాం? మనకి వెనక ఉన్నవన్నీ కూడా ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే ఇక్కడ దేవుడు ఆయనతో చెప్పిన వెంటనే, అనగా యెహోవా దేవుడు చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, యెహోవా దేవుడు ఆయనకి ఎక్కడైతే చూపించాడో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనను ఉట్టిగా వదిలేశాడా? వదిలిపెట్టలేదు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏమాత్రమును విడిచిపెట్టలేదు. ఏం చేశాడంట? గొప్ప జనముగా చేశాడంట. ఆయన మాట విన్నది అంటే దేవుని మాట విన్నవారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఏం చేశాడంటే గొప్ప జనముగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప ఆస్తిపరునుగా, లేకుంటే ఒక మంచి వివేకము కలిగిన దైవజనునిగా, లేదంటే ఒక మంచి పాటలు పాడే వ్యక్తిగా, లేదంటే ఒక మంచి ఆరాధన చేసే వ్యక్తిగా, లేదంటే ఒక మంచి ప్రార్థన చేసే వ్యక్తిగా, లేదంటే సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగిన వ్యక్తిగా అక్కడ చేయడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హలో. అయితే దేవుడు అబ్రహాంను ఏం చేశాడంటే ఒక గొప్ప వ్యక్తిగా అక్కడ చేశాడు. ఒక గొప్ప జనముగా చేసినట్టుగా, గొప్ప జనముగా చేయడమే కాదు కానీ ఆయనను ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆయన యొక్క నామాన్ని కూడా ఏం చేశాడంట? ఒక గొప్ప అనగా, అంత గొప్ప అనగా అంతకు మించి ఇంకా వేరే వాడు లేదనమాట. ఒక గొప్ప జనముగా ఆయనను చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీవు ఆశీర్వాదముగా నుందువు, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించి. ఈయన అనేకులకు ఏ విధంగా ఉన్నాడంట? ఒక ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు కదా. ఆయనను బట్టి అనేకులు ఆశీర్వదింపబడ్డారు. అంటే దీనికి అర్థమేంటి? మనము కూడా సంఘంలో ఉన్నాం కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం కదా. మనల్ని బట్టి ఏం కావాలంట? ఇతరులు ఆశీర్వదింపబడాలి. మనమే దేవుని యొక్క ఆశీర్వాదం పొందితే కాదు, కానీ మనము దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాము కాబట్టి, అంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి.
కదా, మనం పొందుకుంటే కాదండి కదా. క్రైస్తవులు అంటే ఎవరికి వారే కాదు కానీ ఇతరులకు కదా. బైబిల్ అంతా కూడా ఏం బోధిస్తుంది? నిన్ను వల్లే నీ శత్రువుని ప్రేమించమంటది. అంటే శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా? కానీ క్రైస్తవులకు చెప్తున్నాడు దేవుడు ఏమని? శత్రువుని కూడా ప్రేమించాలి. వారి కొరకు ఏం చేయాలంట? నిన్ను హింసించిన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చేసేది ఏంటంట? క్రైస్తవులు చేసే పని, మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన కదా. మన యొక్క మందిరం కూడా నిల్చుందంటే దేని మీదంటే ఆధారం వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన ఇవి లేకపోతే మందిరము ఉండదండి కదా. క్రైస్తవులమై మనం ఉన్నామంటే ఏ విధంగా అంటే ప్రార్థన ప్లస్ ఇంకోటి ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. దేవుని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు, పిల్లల విషయాల్లో ఉన్న సమస్యలు, లేదంటే పెద్దవారి గురించి ఉన్న సమస్యలు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి కదా. దేవుడు ఏం చెప్తాడంటే ఆ సమస్యలన్నిటి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన అనే పునాది మీద యొక్క మందిరము కట్టబడింది కదా. సంఘములో అనేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరిగి మన 40 రోజులు ఈ యొక్క 40 దినాలు 40 మంది ఆ యొక్క వాక్యాలు పంచుకుంటారని దైవజనులు చెప్పారు. అందరం కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఎవరికి ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యం నేను చెప్పను, నాకు వద్దు అన్నట్టుగా కాకుండా ఎవరికి ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని మనం చెప్పాలి. మనం ఏం దేవుని అడగాలి. దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి అడిగితే ఖచ్చితంగా మనం దేవుడు వాడుకుంటాడు కదా. ఇంతకుముందు మరి ఈరోజు ఉదయం 9:30కి వచ్చాను, ఇంకా అప్పుడు ఎవరు లేరు. మరి వంటలు వండుతున్న సిస్టర్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాను. మరి నా దగ్గర వచ్చి అశోక్ కూర్చున్నాడు. అశోక్ చెప్తున్నాడు. అశోక్ని అందరూ ఏమనుకుంటారు కదా? ఏమనుకుంటారు? అమాయకుడు కదా, ఏమీ తెలియని వాడు అనుకుంటారు. కానీ అశోక్ నాతో ఏం మాట్లాడుతుందో తెలుసా? మా అక్క వారం వారము బీహెచ్ఎల్కి వెళ్తుంది. మా అక్క కృప ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ప్రార్థనలో అందరు రౌండ్గా కూర్చొని ప్రార్థన చేస్తారట. అంటే వాటర్ బాటిల్ పెట్టుకొని ప్లస్ నూనె బాటిల్ పెట్టుకొని ప్రార్థన చేస్తారట. ఆ యొక్క నూనె బాటిల్లో ఆ యొక్క ప్రార్థన చేసిన వాటర్ తీసుకొచ్చి ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న వారికి ఇస్తే వాళ్ళు స్వస్థ పొందుతున్నారు. అంటే ఆరోగ్యం వారికి చక్కగా అవుతుంది అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఏం చెప్తున్నాడు అంటే బైబిల్లోని మాటలు చెప్తున్నాడు ఆయన. దేవుడు గుడ్డి వారిని చూపించాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, పక్షవాయు గల వారిని దేవుడు లేవనెత్తాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అందరు ఏమనుకుంటారు? ఆయనను ఏమీ తెలియదు, అమాయకుడు, బోలపాల అనుకుంటారు. కానీ దేవుడు అలాంటి వానితో అలాంటి మాటలు చెప్తారు. అంటే దేవుడు అందరూ అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? వెర్రివారిని కదా, జ్ఞానము లేని వారిని. ఒకసారి చదవండి మాట. 1వ అధ్యాయం 29 వచనం అనుకుంటా, చూడండి అమ్మా. చదవండి, గట్టిగా చదవండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తా. ఏ మాట అంటే సుబ్బారావు గారు అన్నారు పొద్దున్నే. నేను రాగానే ఆ సుబ్బారావు గారు, నేను, మరి సత్యనారాయణ గారు, మన యొక్క అశోక్ గారు కూర్చున్నాం. సుబ్బారావు గారు అంటున్నారు ఈరోజు గట్టి హల్లెలూయా అన్నాడు. ఎందుకు చెప్తున్నారంటే అశోక్ వచ్చాడు కదా, అశోక్ వస్తే మారుమోగిపోతుంది హల్లెలూయా. అంటే మనము ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు కదా. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఎవరిని? లోకంలో నుంచి వెర్రివారిని అంట జ్ఞానులను సిగ్గుపరచుటకు కదా, అజ్ఞానులను ఏర్పాటు చేసుకుంటాడు. వెర్రివారిని ఏర్పాటు చేసుకో, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మనం కూడా అంతే, ఎన్నిక లేని వారం కదా, యోగ్యత లేని వారం, ఎన్నిక లేని వారం, వెర్రివారం
లోకంలో చాలామంది అనుకుంటారు కదా, క్రైస్తవులు అంటే మొదలు చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తాం, గొర్రెలని భావిస్తున్నారు, గొర్రెలని అంటున్నారు. మంచిదే. ఎవరైతే అంటున్నారో దేవుడు వారిని దీవించునుగాక, వారి దేవుడు ఏర్పాటు చేసుకునుగాక కదా. అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, అన్యులు కూడా ఏ విధంగా అయితే వీరిని కించపరచాలని చెప్పేసి మనకంటే ఎక్కువ బైబిల్ వాళ్ళు చదువుతున్నారు. మంచిదే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఈయనను ఏం చేశాడంటే అబ్రహాం గారిని గొప్పగా ఆశీర్వదించాడు. మామూలుగా కాదు, గొప్పగా ఆయనను ఆశీర్వదించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనంలో మనం చూస్తే, నిన్ను దూషించిన వాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, ఏ విధంగా అంట, భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయట కదా. అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏ విధంగా చేస్తానన్నాడట, ఇసుక రేణువుల వలె, లేదంటే ఆకాశ నక్షత్రముల వలె. వాటిని లెక్కించగలుగుతామో మనం? లెక్కించలేము. అంటే అంత గొప్పగా దేవుడు మరి అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అదే అబ్రహామును మనం చూస్తే 18వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, 18, 18 వచనం మనం చూసుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా అంట? అబ్రహాము ద్వారా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. తర్వాత ఏమంటాడు? అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒక క్రైస్తవులు కాదు, ఒక హిందూస్ కాదు, ఒక ముస్లిమ్స్ కాదు, సమస్తమైన జనములు, సమస్తమైన జాతులు ఉన్నాయి కాబట్టి. కానీ దేవుడు అంటున్నాడు, ఖాళీ క్రిస్టియన్సే దీవింపబడును అని ఇక్కడ లేదు, క్రిస్టియన్స్ ఒక్కడే ఆశీర్వదింపబడును అని ఇక్కడ లేదు కదా. భూమి మీద ఏ విధంగా అంటే సమస్తమైన జనములు, భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అంటే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అందరూ కూడా ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని యొక్క కోరిక కదా. ఇక్కడ మనము మరి శారాను గురించి లేదంటే అబ్రహాము గురించి మనం ఒకసారి చూసినట్లయితే, వారికి అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. మరి ఏ విధంగా ఆశీర్వదించంటే వారిని? శారాకు ఎంత అంటే అప్పుడు ఏజ్, వయసు 90 సంవత్సరాలు. అబ్రహాం గారికి సెంచరీ కదా. అబ్రహాం గారికి సెంచరీ, ఒక 10 తక్కువ సెంచరీ ఆమెకు. ఆ సమయంలో ఎవరికైనా పిల్లలు కలుగుతారా? కలగరు కదా. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ వయసులో దేవుడు వారిని దీవించాడు, వారిని దర్శించాడు కదా. అయితే మామూలుగా సహజమే, దేవుడు వారికి చెప్తున్నప్పుడు వారు ఏ విధంగా అనుకున్నారట? నవ్వుకున్నారట కదా. ఈ వయసులో, ఈ వృద్ధాప్యంలో నాకేంటి, పిల్లలేంటి అని నవ్వుకుంటే దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నా యొక్క కార్యములు నువ్వు చూడలేవా? అదే ఇక్కడ మనం చూస్తాం. ఏది 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాను. ఏ విధంగా అంటే నవ్వారట కదా. అబ్రహాం గారు ఏం చేశారు? 100 సంవత్సరాలు నాకు, 90 సంవత్సరాలు నా భార్యకు కదా. ఏ విధంగా అంట? 90 సంవత్సరాలు నా భార్యకు, 100 సంవత్సరాలు నాకు, ఇప్పుడు పిల్లలు అవుతారా అని నవ్వుకున్నారట. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని దర్శించి వారికి కుమారుణ్ణి కలుగజేశారు. ఇక్కడ మనం చూడండి 18వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగునా. అంటే ఈమె తనలో తాను ప్రశ్న వేసుకుంటుంది కదా. 90 సంవత్సరాలు నాకు, మరి ఈ సమయంలో, ఈ వయసులో నాకు సంతానం కలుగుతుందా, నాకు సుఖము కలుగునా అని ఆమె చెప్పుకుంటూ, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకున్నది. ఇక్కడ ముందు అబ్రహాం గారు నవ్వుకున్నారు, తర్వాత శారమ్మ గారు ఏం చేశారంట?
ఆమె కూడా నవ్వుకుంది. నాకు ఈ సమయంలో ఈ వయసులో సంతానం ఏంటి అని నవ్వుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? ఏం లేదు కదా. మనం ఇక్కడ చూస్తాం తర్వాత 14వ వచనంలో ఏమంటుందంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. కలిగాడు కదా కుమారుడు. ఏ విధంగా అంటే ఇస్సాకు వారికి దేవుడు బహుమతిగా ఇచ్చాడు కదా. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివి అనేను. తర్వాత మనం చూస్తే అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన చెప్పింది మనము తిరస్కరించకూడదు కదా. అబ్రహాం పాటించినట్టుగా మనం పాటించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అంట 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే ఆదికాండము 22వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చూస్తే మరి అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చదవండి. 15 నుంచి చదవండి. 15 నుంచి యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకొక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంటే పైన మన 22వ వచనంలో పైన నుంచి మనం చూస్తే తన కుమారుణ్ణి ఒకగానే ఒక కుమారుణ్ణి మరి అనగా 100 ఏళ్ల వయస్సులో ఉన్న అప్పుడు వారికి గర్భము తెరిచి దేవుడు కుమారుని అనుగ్రహించిన తర్వాత మరి దేవుడు వారికి ఒక టెస్ట్ పెట్టాడు కదా, ఒక పరీక్ష పెట్టాడు కదా. ఏ పరీక్ష అంటారు? నీ కుమారుణ్ణి పలానా దగ్గరికి తీసుకుని వెళ్ళి బలిగా అర్పించమని మరి చెప్పినప్పుడు అక్కడేమో 12వ అధ్యాయంలో మనం చూస్తే నువ్వు వెళ్ళు, నేను చూపించిన దేశానికి వెళ్ళమని అక్కడ చెప్పాడు. అయినప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ చూస్తే మరి తనకు సంతానం కలిగిన తర్వాత మరి తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి బలిగా అర్పించమన్నప్పుడు ఏమాత్రం కూడా మరి వెనుక తీయక అనగా దేవునికి ఎదురు ప్రశ్నించకుండా తన కుమారుని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి తన యొక్క కత్తి లేపినప్పుడు, తన యొక్క కత్తిని ఆకాశం వైపు తీసినప్పుడు అక్కడ ఆయనను ఏ విధంగా అబ్రహామా ఆగుమని అక్కడ ఒక శబ్దాన్ని మనం చూస్తాం. అంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించుటకు దేవునికి ఇష్టం లేదు. అంటే ఆయన మాట విన్నందున ఆయన ఏం చేశాడంటే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా అంట సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె ఆకాశమందు నక్షత్రముల వలె ఆయన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానని ఆయనకి అక్కడ గొప్ప వాగ్దానం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. దేవుని యొక్క మాట వింటే మన యొక్క ఆశీర్వాదము ఖచ్చితంగా మనకు వస్తుంది కదా. దేవుని యొక్క మాట వినకపోతే ఆ యొక్క ఆశీర్వాదాలను మనము కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం కదా. రోమిలకు రాసిన పత్రికలో అదే మాట మనం చూస్తాం. ప్రతి ఒక్కసారి వారం మనం రిపీట్ చేసుకుంటాం అక్కడ కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ మాట క్రీస్తు మాట వలన కలుగునని అక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా. విశ్వాసం ఉంటే దేవుని యొక్క మాటను మనం వింటాం. 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు? విశ్వాసం వలన ఆయనకు కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగునని అక్కడ మనం చూస్తాం కదా. అయితే ఆయన యొక్క మాట మనం వింటే ఆయన గొప్ప కార్యాలను మనం చూడడానికి అవకాశం ఉంటుంది కదా. గొప్ప గొప్ప దైవజనులు మనం చూస్తే మరి ఇస్సాకు గారు కూడా అదే చూశారు. ఇక్కడ ఏది ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. యాకోబు గారు కూడా మరి అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. యాకోబు కుమారుడు మరి యోసేపు కూడా మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు కుమారులను కూడా యాకోబు గారు దీవించారు.
ఆ తర్వాత మనం చూస్తే దావీదు కూడా దేవుని యొక్క మరి ఇంతకుముందు మనం చూసుకున్న దైవజనులు చెప్పారు ఏ విధంగా అంట మరి శ్రమలు అనుభవించాడు. ఎవరు? మన దావీదు గారు కదా. తనని విడిచిపెట్టాడా దేవుడు? దావీదును విడిచిపెట్టలే. ఆయనను కూడా మరి ఎంతో ఆశీర్వదించినట్టుగా 2వ సమూయేలు రాసిన గ్రంథంలో మనం చూస్తాం కదా. ఆయన సన్నిధానంలో ఉన్నట్లు ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. దానియేలును కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. అదేవిధంగా మనం చూస్తే ఆ హిజ్కియాను కూడా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి మన యొక్క ఆయనను కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం కదా. కానీ దేవుడు ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తాడంటే ఆయన యొక్క మాట వింటే ఆశీర్వాదం మనము పొందుకోవడానికి ఖచ్చితంగా అర్హులమై ఉంటాం కదా. ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటించకపోతే మరి కొత్త నిబంధనలు ఏమని ఉంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆయన మాటకు వినకపోవడమే పాపం కదా. ఏదో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేస్తేనే పాపం అని కాదు, కానీ ఒక మాట వినకపోవడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తోంది. ఇవన్నీ మనం వినడానికి లేదా చెప్పడానికి బాగుంటాయి, కానీ మనం వాటిని ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఇక్కడ నిలబడి చెప్పడం లేదంటే విని దొరుకుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఇక్కడ నిలబడి చెప్పిన మాటలను మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. పెట్టాలంటే ఒకసారి మనం చేయలేం, కానీ ఇక్కడ నిలబడి చెప్పిన ప్రతి ఒక్క వాక్యంను కూడా మనం స్వీకరించి మరి అపొస్తలుల కార్యములు అంటాడు కదా, అక్కడ ఆ యొక్క మాట మనకు ఏం కావాలంటే హృదయంలో గుర్చబడాలి, అనగా పొడవబడాలి. అప్పుడే మనం స్వీకరించినట్టు కదా. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒక సమయంలో మన దేవుని యొక్క మాట మన హృదయంలో గుర్చుపడితేనే మనం ఇక్కడ కూర్చున్నాం, అనగా ఆ యొక్క మాట మన హృదయంలోకి తీసుకొని దేవుని స్వీకరించి దేవుని రక్షణలోకి వచ్చిన వారు. నేను కూడా చెప్పాలంటే దైవజనులు మరి ఇమ్మనల్ మద్దూరు గారు లక్ష్మీ కాంప్లెక్స్లో మరి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వాక్యం విని ఆ యొక్క వాక్యం నా హృదయంలో గుర్చుపడి నేను బాప్తిసం తీసుకున్నాను కదా. సుమారుగా ఈ యొక్క సంవత్సరానికి 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకుని మరి ఆ సమయంలో చాలామంది బాప్తిసం తీసుకున్నాం కదా. అమ్లమ్మ గారికి గుర్తుండొచ్చు కదమ్మా, చాలామంది ఆ టైంలో అమ్లమ్మ కూడా తీసుకుంది, నేను తీసుకున్నాను. మరి చాలామంది పేర్లు నాకు సరే గుర్తులేవు, కానీ మెరిసమ్మ కూడా కదా. అయితే అక్కడెక్కడో కేపీహెచ్బి కాలనీ సైడ్ వెళ్ళినాం. మంచి అంటే ఇప్పుడు ఈ ట్యాంకుల్లో కాదు, కానీ మంచి నీళ్ళలో బుట్టల్లో నీళ్ళు నిల్చుంటాయి కదా, అలాంటి ప్రాంతంలో తీసుకెళ్ళి మరి దైవజనులు మరి ఆ రోజు బాప్తిసం ఇవ్వగలిగారు. అంటే మనం దేవుణ్ణి స్వీకరించిన తర్వాత వెనుక తిరగకుండా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. అంటే బైబిల్లో మనం చూస్తే అనేకమైన దైవజనులు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూశారు, ప్లస్ ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనం కూడా ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే గొప్ప కార్యాలు చూడగలము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆశీర్వాదము మనం పొందుకోగలం. మనము విని దులిపేసుకొని వెళ్ళిపోతే మాత్రము ఆయన యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోలేమండి కదా. ఇక్కడ మనం చూసాం, ఇది 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసాం కదా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాడట. తర్వాతగా మనం చూస్తే ఇస్సాకును గురించి మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయము 12వ వచనం. ఆ ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందిన. చాలండి. ఏ విధంగా అంట ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడంట? ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందిన. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన కదా. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడుగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదాన్ని ఇయ్యడానికి మొదలు పెట్టాడు అనుకోండి, నిన్ను గొప్పవాడికి చేసే వరకు వదిలిపెట్టాడు. హల్లెలూయా కదా. ఇక్కడున్న వారందరూ కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళే కదా. ఎవరిని దేవుడు తక్కువగా చూడడు కదా, అందరూ దేవునికి సమానులే కదా. రిక్షా తొక్కే వాడిని పట్టుకొని ఫ్లైట్ నడిపించే వారి వరకు కూడా అందరూ దేవునికి
సమానులే. బీద గొప్ప ధనిక అని ఏ తేడా లేదు దేవునికి కదా. ఇంతకుముందు మన వాక్యంలో చూసుకున్నాం కదా, లోకంలో నుంచి ఏం చేశాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన ఏం చేశాడు, వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని, నీచులేని వారిని కదా, అలాంటి వారిని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఈ లోకంలో మనం చూస్తే ఎక్కువగా ఏమంటారు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ని దేవుడు అంటే వారికి చెప్పినా కూడా అర్థం కాదు కదా. చాలా ఎక్కువ చదివి ఉంటారు చూడండి, వాళ్ళకు ఏమో అంటే దేవుని యొక్క మాటలు చెప్తే వాళ్ళు వినరు, దానికి వ్యతిరేకంగా చెప్తారు కదా. అంటే దేవుడు మరి ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే వాక్యాన్ని అంగీకరించే వారికి మాత్రమే దేవుడు చెప్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు, అందరినీ కాదు కదా. లోకములో నీచి లేని వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని, వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇస్సాకును ఏం చేశాడు, ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు, ఆశీర్వదించాడు. ఆ ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందిన, యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అభివృద్ధి పొందేటప్పుడు దేవుడేమైనా ఆయనకు అడ్డుపడ్డా? లేదు, ఇంకా అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు ఇస్సాకును అభివృద్ధి పరిచిన తర్వాత ఏం చేశాడు, యాకోబును కూడా, ఇస్సాకు కుమారుడు నుండి యాకోబు కదా, యాకోబును కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు, ఒక గొప్ప జనంగానే చేశాడు వారిని కూడా. యాకోబు ముందుగా ఏ విధంగా ఉన్నాడంటే మోసగాడగా ఉన్నాడు కదా, తన యొక్క అన్నను మోసగించాడు, అయినా కూడా దేవుడు తనను విడిచిపెట్టలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. 32 అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండము 32 అధ్యాయము 24 వచనం నుంచి మనం చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తన తొడగూడి వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను పోనీయను అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనని చెప్పేసి వాదిస్తున్నాడు ఇక్కడ. అని దేవుడు అని నేను తోసివేశాడా? లేదు, ఆశీర్వదించాడు కదా. సుమారుగా తనకు ఒక 12 మంది సంతానం కదా, అంతేనా? యాకోబు గారికి 12 మంది సంతానం కలుగజేశాడు దేవుడు. సుమారుగా వారి యొక్క పిల్లలు అందరూ కలిపితే ఎంతమంది అంట? 70 మంది కదా. యాకోబు సంతతి వారందరూ కూడా సుమారుగా 70 మంది సంతతి. అంత ఆశీర్వదించాడు దేవుడు. మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన యొక్క మాటను మనం వినాలి. ఆ మాట ద్వారా మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంకా ఇక్కడ చాలా వాక్యం ఉంది, కానీ రెఫరెన్స్లు మాత్రం చెప్తాను. ఆ యోసేపుని గురించి, ఇప్పుడు యాకోబుని గురించి చూసుకున్నాం. యోసేపుని గురించి మనం చూసినట్లయితే 45వ అధ్యాయము 4వ వచనం. అయితే తన యొక్క అన్నదమ్ములు తనను అమ్మివేసినా కూడా తన ఏ విధంగానే బాధపడ్డా? లేదు. ఎందుకంటే ఇది మంచి కొరకే, మీ అందరికీ నేను ఆహారాన్ని సమకూర్చడానికి కొరకే నన్ను మీ చేత అమ్మించబడ్డాను అని చెప్పేసి సమర్థించుకున్నాడు. అన్నదమ్ములను ఏ విధంగా కూడా కోపగించుకోలేదు. వాళ్ళే ఈయనను చూసి భయపడ్డారు, మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని కదా. ఈయన గుర్తుపట్టాడు, అన్నదమ్ములు గుర్తుపట్టలేదు, కానీ వారిని చూసి చాటున ఏడ్చుకున్నాడు. మరి తన తమ్ముడిని రూబేను పట్టుకొని ఏడ్చాడు. తర్వాత వారందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చి వారందరినీ కూడా ప్రేమతో చూశాడు. ఎవరంటే యోసేపు గారు కదా. మరి ఈయనను చంపుదాం అనుకున్నారు, కానీ రూబేన్ ఏం చేశాడంటే, వద్దు, చంపొద్దు, ఒక నీళ్ళు లేని గుంతలో పడవేస్తామని పడవేయించాడు. ఆ తర్వాత అతన్ని ఇస్మాయిలీలు కొన్నారు, వెండి ద్వారా అతన్ని కొన్నారు. కొన్న తర్వాత ఆ దేశానికి ఆయన ఏమైందంట, ప్రధాని అయ్యాడు. ప్రధాని కాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కదా. ఎందు గురించి? ఆ యొక్క పోతీఫరో యొక్క ఇంటి వారి గురించి కదా. తన మీద మరి ఎన్నో
అభాండాలు అంటే అబద్ధాలు మోపి తనను జైల్లో వేయించారు కదా. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆత్మగల మనిషి అని ఈయనను ఒక ముద్ర వేశారు. ఇంకొక ముద్ర ఏంటంటే ఫలించుడి కుమారి. ఇంకొక ముద్ర దేవుని చేత ఆ యొక్క ముద్రను వేయించుకున్నాడు. ఎవరు? యోసేపుగా కదా. వేయించుకున్న తర్వాత ఏం చేశాడంటే 7 సంవత్సరాలు కరువు వస్తే 7 సంవత్సరాలు మంచిగా పంట పండినప్పుడు ఆ 7 సంవత్సరాలు పండిన పంట అంతా కూడా సమకూర్చి తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఆ యొక్క ధాన్యం అంతటిని కూడా అందరికీ పంపకాలు చేయడంలో ఒక గొప్ప వ్యక్తిగా ఈయన యోసేపు గారు మిగిలిపోయారు. తన అన్నదమ్ములను తన కుటుంబీకులు అందరికీ కూడా మరి వారు తెచ్చిన రూకలన్నీ కూడా వారి మూటల్లో పెట్టి పంపించి ఒక ఉదారత అనేది చూపించారు. అంటే ఒక గొప్ప జనముగా ఈయనని దేవుడు చేశారు. అలాంటి యోసేపు గారు మరి తన యొక్క కుటుంబాన్ని ఎప్పుడు కూడా మరి మిగతా వారందరూ కూడా ఈయనను చంపాలని చూసినప్పుడు వారందరినీ ప్రేమతో చూశాడు, కానీ వారందరినీ ఎప్పుడు కూడా వారి అన్నదమ్ములు ఈయనను చంపాలని చూసిన విధంగా ఈయన ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఆయన యొక్క దేవుని యొక్క మాట యోసేపు గారు విన్నారు. ఆ విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే యాకోబు గారు ఎఫ్రాయిమును మనస్సేని ఏ విధంగా ఆశీర్వదించారంటే 48వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకుంటాం. తర్వాత వద్దండి, టైం సరే లేదు, నేను రెఫరెన్స్లు మాత్రం చెప్తాను. ఆ తర్వాత మనం చూస్తే 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం దావీదు గురించి ఉంటుంది అక్కడ. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. ఆ తర్వాత మనం చూస్తే మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు మనం చూస్తే అక్కడ మరి శ్రద్ధగా మాట వింటే ఏ విధమైన దీవెన ఆశీర్వాదం వస్తుందో అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత మనం చూస్తే దానియేలు 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 24 వచనాలకు మనం చూస్తే దానియేలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకున్నాడో మనం అక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు ఆశీర్వాదం ఏ విధంగా ఇచ్చాడు, 7వ దినాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడు అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ఆఖరిగా ఇంకా చాలా ఉన్నాయి, అయితే సమయం ఎక్కువైపోయింది. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 9వ వచనం చూసుకొని మన యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలిచను అనే ఇక్కడ వాక్యం మనం చూస్తాం. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి కదా. ఏమనుంది ఇక్కడ? మనం దేని గురించి పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మిమ్మల్ని ఎవరైనా దూషించారో, ఎవరైనా కీడు చేశారో వారి గురించి మనం ఏం చేయాలంట? దీవించాలి, ప్రార్థన చేయాలి కదా. మనం ఏం చేయాలి? దీవించాలి, ప్రార్థన చేయాలి. వారి కొరకు మనల్ని ఎవరైతే దూషించారో, ఎవరైతే కీడు చేయాలని చూశారో వారి గురించి మనం ఏం చేయాలంట? దీవించాలి, ప్రార్థన చేయాలి కదా. మనము స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డాం. క్రీస్తు వారుగా అనగా యేసు క్రీస్తు వారుగా మనం ఉండడానికి పిలువబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు వారుగా మీరు ఉండుటకు పిలువబడుతారు అంటారు. అదేవిధంగా మనం చూస్తే గల్తీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడతారని అక్కడ వాక్యంలో ఉంటుంది. అంటే స్వతంత్రులు అంటే వాక్యపరంగా, మిగతా అన్ని విషయాలు కాదండి. వాక్యపరంగా మనం స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట వినడానికి, ఆయన యొక్క మాట శ్రద్ధగా మనం వింటే ఈ దీవెనలన్నీ మీకు ప్రార్థించునని మా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు తెలుస్తుందండి. మనం ఏ విధంగా దేవుని యొక్క మాట విన్నట్లయితే ఆ దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయట. ఏ విధంగా అంట? నీ పొలంలో పంట, నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా దీవింపబడ్డారో అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. పట్టణంలో, పొలములో, గర్భఫలము, భూఫలము, పశువులు అన్నీ కూడా నీ గంప, పిండి పిసుకు, నీ తొట్టె అన్నీ కూడా
దీవింపబడును అని వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం దీవింపబడాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడి కొద్ది వాక్యంలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.